సకల ప్రాణికోటికి ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యభగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. సూర్యభగవానుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయనే విశ్వాసముతో భక్తులు వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారము గుండా భగవంతుని దర్శించుకుంటారు. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనముతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనము తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసము. ఏడాది మొత్తములో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసము విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలము అమృతము రెండూ ఉద్భవించాయి. ఈ రోజునే పరమశివుడు హలాహలము సేవించారు. మహాభారత యుద్ధములో కృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునునికి ఉపదేశించిన రోజు కూడా ఇదే. పద్మపురాణము ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించిన ఏకాదశి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన ఆ రాక్షసునితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రము కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారు. అక్కడ కాసేపు విశ్రాంతి కోసం విశ్రమిస్తున్నటువంటి మహావిష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి భస్మము చేసినది. అప్పుడు మహావిష్ణువు అందుకు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు. అప్పుడు ఏకాదశి స్వామివారితో, స్వామి, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను హరించాలని కోరినది. అప్పుడు మహావిష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసము ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది.